పోయారండి సార్. మనకు ఆ రోడ్లా ఉన్నాయి హాల్ రోడ్స్ అంటారు. హాల్ రోడ్స్ అంటే పైన ఫస్ట్ ఓబీ అంటారు. ఓకే సార్. పైన ఫస్ట్ ఓబీ ఓవర్ బర్డెన్. ఓవర్ అంటే మట్టి అన్నట్టు. ఓకే సార్. ఆ మట్టి తీసేసినంటే మనకు నలా కనబడుతుంది అండి. ఓకే సార్. అది కోల్ బెంచ్ అన్నట్టు. ఫస్ట్ అంటే ఆ కోల్ బెంచ్ కి చేసినాక సత్సం బెంచ్ లాగా 100 మీటర్స్ 200 మీటర్స్ తీసుకొని బ్లాస్ట్ చేసేస్తాం. చేసేసి నెక్స్ట్ వే చేసుకొని కిందికి వస్తాం. ఓకే సార్. మళ్ళీ బెంచ్ ఇలా చేసుకుంటూ మాక్సిమం 200-250 మీటర్స్ వరకు కిందికి వెళ్తాం. చూడండి అక్కడ కింద కనబడుతుంది 50 మీటర్స్. అందులో ఆ కోల్ బెంచ్ బ్లాస్ట్ చేసేస్తున్నాం. ఇట్లా చేసేసినాక ఇది కోల్ ఇవ్వడం. మళ్ళీ ఏం చేస్తానంటే ఈ కోల్ తీసేసినాక ఏదైతే ప్లేస్ ఉందో ఈ ప్లేస్ ని మట్టిని చూడండి ఇటు మన ఓబీ తీసేసినప్పుడు మట్టి పక్కన వచ్చాం. అదే మట్టిని దీంట్లో రీఫిల్ ఫిల్ చేసేసుకుంటూ వస్తుంది. ఇది ఫస్ట్ అక్కడ తీసామా మట్టి, మట్టిని ఇట్లా పోస్తాము. ఇటు పోసేసి మనం ఇట్లా బొగ్గు తీసేసుకుంటూ మాక్సిమం ఎక్కడ తీస్తామో అక్కడ వరకు వెళ్తాం. వెళ్ళాక ఇట్లా వదిలేయకూడదు. ఏం చేస్తుంటే ఏదైతే మనం మట్టి తీసామో ఆ మట్టిని రీక్లైమినేషన్ అంటారు. ఆ ఓపెన్ మళ్ళీ రీఫిల్ చేసుకుంటూ చూడండి అక్కడ పోసారు. ఈ రోడ్ ఉందా, ఇక్కడ పోస్తారు, తర్వాత ఇక్కడికి వస్తారు, ఇక్కడ పోస్తారు, తర్వాత ఇక్కడ ఇది చేసుకుంటూ వెళ్తా అంటారు. మొత్తం ధరలు ఎత్తున్నాయి. అక్కడ మట్టి ఒక్కడ వైపు చూడండి ఇక్కడ చావాలంటారు. గ్రీన్ కనబడుతుంది, ఆ మట్టి తీసేస్తున్నారు. సో ఆ మట్టిని తీసేస్తున్నారు ఈ కోల్ తీయడానికి. దాని కింద ఉన్న కోల్ బ్లాక్ ఉంది కింద కనబడుతుంది, అది కోల్ బెంచ్. ఆ కోల్ తీయడానికి సో అట్లా చేసుకుంటూ వెళ్తా అంటారు. పెద్ద ప్రాసెస్ సార్. ఇప్పుడు ఏంటి సార్ జబ్బానీనా? 100 టన్ డంపర్స్ అంటారు. 100 టన్స్ మోస్తుంది. 100 టన్స్. దాని టైరే ఇంత హైట్ ఉంటుంది. అది ఓకే సార్. దూరంగా ఉండటం వల్ల చిన్నగా కనపడుతుంది. దీంట్లో ఎక్కువ 100 టన్స్ 40 టన్స్ 60 టన్ డంపర్స్ ఉంటుంది. చిన్న ఏముండదు. ఇది కూడా అది తీసుకెళ్తుందా సార్? 100 టన్ డంపర్స్. 100 టన్ డంపర్స్. అది కూడా 60 టన్ను అవే ఉంటాయి సార్. చూడండి టైరే పెద్ద ఉంటుంది సార్. 6 ఫీట్ ఉంటుంది ఒక్క టైరే 50-60 lakhs ఉంటుంది. ఒక్క టైరే 50-60 lakhs. ఎక్కడ తిరిగి అక్కడ తిరుగుతున్న చూడండి వెహికల్, లారీలు, బొగ్గులేలు. సార్ లారీ అసలు ఏం సార్ ఇది ప్రపంచం. ఈ మైనింగ్ తోటి ఏం పని, ఇట్లా ఓపెన్ కాస్ట్ తీర్థాలు అయిపోతున్నాయి. వెహికల్ మనకి ఎంత చిన్న కనబడుతున్నారు. అవును, అసలు వెహికలే సరిగ్గా కనబడట్లేదు సార్. అలా ఉంది సార్. ఎన్ని అడుగులు తోతారు సార్ లోపలికి? అంటే మనకుండే బొగ్గుని కోల్ని బట్టి 100 మీటర్స్ కావచ్చు, 150, 250, మాక్సిమం 300 మీటర్స్ వరకు వెళ్ళచ్చు. అంటే 300 మీటర్స్కి వెళ్ళచ్చు. దాని కోల్ ఉండే కోల్ బెంచ్ని బట్టి దాని ప్రకారం చేసేస్తాం. వాటర్ వర్షం వచ్చింది అనుకో మొత్తం బంద్ అయిపోతుంది. వర్షం వస్తే మొత్తం వర్షం బందిపోతే డివాటర్ చేయాలంటే చాలా టైం పడుతుంది సార్. ఇది కూడా ప్లస్ డస్ట్ ఫుల్ డస్ట్. ఇప్పుడు మనకి ఏర్పడతలేదు, ఫుల్ మొత్తం డస్ట్ లో మనం మొత్తం డస్ట్ లోనే ఉన్నాం. ఓకే సార్. ఇట్లా కనబడతలేదు కానీ ఫుల్ డస్ట్ ఉంటుంది. KGF సినిమా చూసినట్టే ఉంది సార్. ఇంకా లోపల సిస్టమ్ అన్నట్టు అది పెద్ద ప్రాజెక్ట్. దీనివల్ల మ్యాన్ పవర్ తగ్గింది. ఇప్పుడు ఇది కూడా ప్రొడక్షన్ ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ కూడా మాక్సిమం మ్యాన్ పవర్ అవుట్ సోర్సింగ్. ఓన్లీ స్టాట్యూటరీ ఇంపార్టెంట్ ఉన్న సూపర్వైజర్స్ వాళ్ళే సింగరేణిలో ఉంటారు. ఇక మిగతా ఈ నడిపే వాళ్ళు కానీ అది ఇచ్చే ఆపరేటర్స్ అంతా అవుట్ సోర్సింగ్. మ్యాన్ పవర్ తగ్గిపోయింది సార్.
ఎందుకు సార్? ఓసోన్ చాలా తక్కువ అవుతుంది చూడా. అక్కడ ఇప్పుడు అది ఉంది కదా, ఒక 3000 టన్నులు ఇస్తుంది. ఇన్ని ఒక మనిషి ఒక 10 లారీలు. కానీ అదే అండర్ గ్రౌండ్ తీయాలంటే 500 మంది కావాలి. 500 నుంచి 1000 మంది కావాలి. కింది నుంచి అట్లా వెళ్ళాలి, అట్నుంచి అటు రావాలి. వదిలిన లారీ వస్తుంది చూడండి, వదిలిన లారీ. ఆ లారీ ఇట్లా తిరిగి ఇట్లా అని అట్లా పోయి అట్లా తిరిగి అట్లా పోయి ఆ పాయింట్కి పోవాలి. ఆ పాయింట్కి రావాలి. ఇప్పుడు అటువైపు ఇంకో వర్క్ అటు లారీలు వెళ్తున్నాయి చూడండి. అవునవును సార్, అవి అటువైపు వెళ్తున్నాయి. సో ఆటో వర్క్ నడుస్తుంది. ఆటో వర్క్ నడుస్తుంది. ఇప్పుడు ఆ ప్యాచ్ వర్క్ వేరు, ఈ ప్యాచ్ వర్క్ వేరు. ఇది వేరు. ఓకేనా సార్? ఓకే సార్, ఓకే సార్, వెళ్దాం. ఓకేనా? 6 నెలలు పిల్లలు ఎవరైనా పాలిటెక్నిక్ కాలేజీలో చదివే పిల్లలు ఎవరైనా కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి సార్ దగ్గరనే ట్రైనింగ్. ఓకే సార్. నెంబర్ సార్ 970 బ్లూది. అదే ఇప్పుడు దాంట్లో కంప్యూటరైజ్డ్ మిషనరీస్ ఉంటాయి. ఓకే సార్. ఒక ర్యాక్లో ఇన్ని టన్నుల బొగ్గు పడాలి అంటే ఫీడింగ్ చేసి బటన్ నొక్కితే అంతే పడుతుంది బొగ్గు ఎగ్జాక్ట్గా. మెరిట్ బంకర్ అంటారు దాన్ని. మెరిట్ బంకర్. జైలో మెరిట్ బంకర్. ఓకే సార్. ఇప్పుడు మనకు ఓసి లోపల ఉన్న బొగ్గును లోపలి బంకర్లలో వస్తే ఆ బెల్ట్ ద్వారా లోపలికి పోతుంది. ఓహో, పైన నిండుతుంది. ఓకే సార్. తర్వాత మధ్య బిల్డింగ్ లో కంప్యూటరైజ్డ్ సెట్టింగ్స్ ఉంటాయి మొత్తం. ఓకే సార్. వన్ పీస్ అంటే 1 పీసే పడుతుంది, అట్లా మెజర్మెంట్ ఉంటుంది. ఓకే సార్. ఈ ర్యాక్ కు ఎంత కెపాసిటీ దాన్ని సెట్ చేసి పెడితే అంతే పడుతుంది దాంట్లో. ఓకే సార్. మనకి ట్రైన్ ఉంటే లోడ్ అయ్యేది చూద్దాం. కానీ ఇప్పుడు సార్ పేరు సార్ అండర్గ్రౌండ్ చూడాలి సార్. ఓపెన్ కాస్ట్ మామూలుగా అండర్గ్రౌండ్ చూడాలి సార్. అది థ్రిల్లింగ్ ఉంటుంది, ఒక అనుభవం పరంగా ఉంటుంది. మళ్ళీ దానికి లైట్ ఇక్కడే లోడ్ అవుతాయి. ఇంకా ట్రైన్ వచ్చిందంటే అది దాని కింద ఉంటుంది. అవును సార్. పారాషూట్ ఆన్ చేయగానే దీంట్లో కట్ చేస్తుంది, పోసుకుంటూ వస్తుంది. ఓకే సార్. మంచిగా పర్ఫెక్ట్. ఓకే, ట్రైన్ లోడింగ్ అంతా ఇక్కడే అవుతుంది. ఇక్కడ కూడా బొగ్గేనే సార్. ఇదేమో లారీ లోడింగ్ టిప్పర్స్, లైన్ వెహికల్స్. మనిషి కూడా ఎట్లా కట్టుకున్నాడు. బెల్ట్ దగ్గర డస్ట్ పోతూనే ఉంటుంది. బెల్ట్ లో నుంచి వచ్చింది సార్ బొగ్గు. సార్ కాకపోతే ఇది లారీ లోడ్. ఇది లారీ. ఈ స్టెప్స్ ఉన్నాయి. అదే సార్. కంప్యూటర్ ఫీడింగ్ ఉంటుంది. 17 టన్నులు రావాలంటే 17 టన్నులే పడుతుంది. అవును, అదేలే సార్. ఇంకా ఎన్ని టన్నులు అంటే అన్ని టన్నులు. ఏ పీస్ కావాలంటే ఆ పీస్. ఇక్కడ కూడా ఉండదు సార్. అండర్ గ్రౌండ్ ఏమో అట్లా కాదు, చల్లగా ఉంటుంది సార్. కానీ గాలి సరిగా అందదు, ఎప్పుడు కూలుతుందో తెలియదు. దాని ప్రాబ్లం అది, దీని ప్రాబ్లం ఇది. ఇక్కడ ఏసీలు ఎక్కడ ఉంటాయి సార్? లోపల లారీ లోపల అంటే వెహికల్ లోపల ఏసీ ఉంటుంది. సేమ్ మన క్యాబిన్ మన కార్లో ఎట్లనో సేమ్ అట్లనే ఉంటుంది. ఏసీ లేకపోతే కష్టం, ఇంకా కష్టమే. ఏసీ అంటే డోర్స్ క్లోజ్డ్ కాబట్టి ఏసీ ఉన్నా కూడా ఎంత కొంత లోపలికి వస్తుంది.